బిఎం క్రియేషన్లో మంచి సినిమా వచ్చింది భయ్య, మామూలుగా లేదు. బ్యానర్ తగ్గట్టు కూడా సినిమా అదిరిపోయింది అనమాట. వీ లవ్ బ్యాడ్ బాయ్స్ అనమాట, మామూలుగా లేదు భయ్య, అద్భుతం నిజంగా. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రం ఫుల్ లెంత్ కామెడీ. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారు. 2 హీరోలు 3 హీరోయిన్లు, అసలు మామూలుగా లేదు. ఇంకోటి అతను హీరో అని చెప్పలేము భయ్య, జీవించి అసలు మామూలు చేయలేదు మనోడు. అల్టిమేటెడ్ మన క్యారెక్టర్ వైజ్గా అయితే అసలు మామూలు కాదు మనోడు. ఇది 2వ సినిమా అల్టిమేటెడ్గా చేసిండు అసలు. అందుకనే చెప్తున్నా, హీరో కాదు భయ్య, రియల్ హీరో మనోడు అయితే. చాలా బాగుంది. 3 హీరోయిన్ల క్యారెక్టర్ వైజ్ కానీ ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరు చాలా బాగా చేస్తారు. అలాగే నిజంగా ఆలీగా క్యారెక్టర్ వైజ్గా అయితే సూపర్గా డాక్టర్గా అద్భుతం. అయితే ఆ కామెడీ సెన్స్ అనే టైమింగ్ అనేది చాలా వరకు గాలిగారి నుంచే తీసుకోవచ్చు. అలాగే పృథ్వీరాజ్ గారు 30 years ఇండస్ట్రీ అసలు మామూలుగా కాదు ఇక నిజంగా. ఆ టైమింగ్ సెన్స్ పోలీస్ ఆఫీసర్గా అయితే ఇంకో లెవెల్లో తీసేశారు. అలాగే పోసాని మురళీకృష్ణ గారు అయితే ఫాదర్ క్యారెక్టర్, హీరోయిన్స్కి ఫాదరు. అసలు నిజంగా 3 ఆడపిల్లలకి తండ్రి అంటే అద్భుతం అనమాట క్యారెక్టర్ వైజ్. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా ఎంజాయ్ చేసినాం. వీ లవ్ బ్యాడ్ బాయ్స్ అన్న, ఇప్పుడే చూసిన సినిమా ఏమన్నా సినిమా అన్న అసలు మామూలు ఏదైనా సినిమా మాత్రం. ఇలాంటి సినిమాలు చూసి చాలా అంటే చాలా రోజులు అంటే ఒకప్పుడు సిద్ధార్థ్ గారి బాయ్స్ మూవీ కానీ, హ్యాపీ డేస్ కానీ అలాంటి మూవీస్ చూసిన ఫీల్ అయితే నాకు వచ్చిందన్న. చాలా అంటే చాలా ఫ్రెష్ మూవీ అన్న. అంటే చాలా బాగా అనిపించింది. 3 హీరోయిన్లు ఎవరికి వాళ్ళు ఆని ముత్యాలని చెప్పుకోవచ్చు అన్న. ఒక్కొక్కరిని మించి ఒక్కొక్కరు కాంపిటేటివ్గా చాలా అంటే చాలా ఎనర్జీ తోటి చాలా మంచి సినిమా తీసుకొచ్చారన్న. మన డైరెక్టర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు అంట, మొన్న సినిమా తీసిండన్న, హ్యాట్స్ ఆఫ్ అన్న డైరెక్టర్ గారు. ఇలాంటి కామెడీ మూవీస్ని ఇలా హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం, కానీ వాళ్ళు ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా చాలా బాగా పెట్టుకున్నారు. అండ్ బ్యాడ్ బాయ్స్ సినిమా అయితే చాలా చాలా బాగుంది. పర్టికులర్గా ఈ అన్న అయితే చాలా బాగా చేశారన్న. నాకైతే సిద్ధార్థ గారి బాయ్స్ సినిమా అవుతుంది కదా, అలాంటి త్రూ ఎంటర్టైన్మెంట్ అంటారు. సినిమా చూస్తున్నంతసేపు చాలా చాలా కామెడీగా ఉంటుంది. సప్తగిరి గారు కానీ, 30 years ఇండస్ట్రీ కానీ అందరూ చాలా చాలా చూస్తున్నంతసేపు చాలా చాలా ఫన్నీగా త్రూఅవుట్ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. ఎక్కడ మీకు బోర్ కొట్టదు. ఆ ట్విస్ట్లు కానీ, ఆ కామెడీ సీన్స్ కానీ చాలా చాలా. ఆలీ గారి కామెడీ కానీ, మిగిలిన 3 హీరోయిన్స్, 3 హీరోలు చాలా చాలా బాగా సూపర్గా ఉందన్న మూవీ. చాలా ట్విస్ట్ మీద ట్విస్ట్లు. 30 years ఇండస్ట్రీ కానీ, తర్వాత సప్తగిరి కానీ, మళ్ళీ తర్వాత ఈయన పోసాని మురళీకృష్ణ గారు కానీ, మళ్ళీ ఆలీ గారు కానీ చాలా బాగా అద్భుతంగా వాళ్ళు కామెడీ బాగా చేశారు. నిజంగా అందరూ చూడవలసిన సినిమా, ఫ్యామిలీతో వచ్చి చూడవలసిన సినిమా. చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఎవరు దీంట్లో మళ్ళీ బూతులు కానీ ఏం లేవు, కానీ మస్తు పడి నవ్వుతారు. వీ లవ్ బ్యాడ్ బాయ్స్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. సినిమా అసలు మామూలుగా లేదు. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉన్నాం. అంటే ఇది ఒక కామెడీ మూవీ అనే కాకుండా కానీ ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ అన్న. అంటే లైక్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా ఉండాలి, పేరెంట్స్ తండ్రి ఇంకా కూతురు మధ్యలో బాండింగ్ ఎంత మంచిగా ఉండాలి, ఎలా ఉండాలి, అండర్స్టాండింగ్ కానీ అది కానీ మొత్తం డైరెక్టర్ గారు చాలా అంటే చాలా బాగా చూపించారు. నాకు అది పాయింట్ బాగా నచ్చింది అన్న. 3 హీరోలు, 3 కూడా బ్యాడ్ బాయ్స్. అంటే మనం కూడా అందరం బ్యాడ్ బాయ్స్ ఉంటాం కదా. సో మీరు చూడండి సినిమా, మీకే అర్థమవుతుంది. లవ్ బ్యాడ్ బాయ్స్ సినిమా బాగుంది. ఒకప్పుడు మనం ఈ చిన్న హీరోలు చేసి సినిమాలు చూసాం, ఆనందం అట్లా ఆ టైంలో. ఏది 2005, 2006 ఇది కూడా సేమ్ అట్లానే ఉంది. బాగా కామెడీ ఉంది. ఆలీ గారు ఉన్నారు, 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు ఉన్నారు, కమెడియన్స్ మన మిమిక్రీ శివారెడ్డి గారు ఉన్నారు. బాగా నవ్వుకున్నాం. సినిమా చాలా బాగుంది, కామెడీగా ఉంది. జస్ట్ చూసిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేలా 3 hours నవ్వుకుంటేలా ఉంది. చాలా బాగుంది సినిమా, మీరు కూడా చూడొచ్చు. బాగుంది. ఎలా ఉంది సినిమా? బాగుందండి. ఎలా ఉంది సార్? ఎలా ఉంది? Film was nice.